మనకి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఒక మనిషి 100 ఇయర్స్ బతకడం అంటే అది చాలా కష్టంగా మారిపోయింది కదా. అది ఎందుకంటే మరి చాలామంది చూస్తుంటే 60-70 ఇయర్స్కే డబ్బా కట్టేస్తున్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మనకి రీసెంట్గా ఎస్సీఓ సదస్సు జరిగింది కదా. సో దాంట్లో భాగంగా బీజింగ్లో అటువైపు పుతిన్కి అలాగే జిన్పింగ్ మధ్య ఒక సంభాషణ జరిగిందనమాట. సో దీంట్లో మరి జిన్పింగ్ ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు ప్రస్తుతం మనిషి 150 సంవత్సరాలు కూడా బతకొచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంద్రా బాబు ఇక్కడ 60-70 ఇయర్స్కే డబ్బా కట్టేస్తంటే మరి 150 ఇయర్స్ అంటాడు ఏంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే దీని గురించి ఫస్ట్ పుతిన్ ఏమన్నాడు అంటే, ప్రస్తుతం మనకి ఏది బయోటెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది కదా. సో మరి మనం గనక తరచూ ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవయవాల్ని తరచూ మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకొచ్చు, అసలు అమరత్వమే మనకి చావు అనేది లేకుండానే మనం జీవించవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత వెంటనే జిన్పింగ్ అయితే దీని గురించి మాట్లాడాడు. సో మరి ఏదేమైనా సరే 150 ఇయర్స్ వరకైనా సరే ఈజీగా మనం బతకొచ్చు అని చెప్పేసి చాలామంది కూడా దీని గురించి చెప్తున్నారు అని చెప్పేసి జిన్పింగ్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.